వెల్కమ్ టు పొలిటికోస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాజబొల్లారం తండాలో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. శ్రీ మేడ్చల్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ రాజబొల్లారం తండాలో అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం చేశాము. నేను సర్పంచ్ ఉన్నప్పుడు మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్ చేసారు. అందువల్ల నేను ఒక టెంపుల్ నిర్మిస్తా అని ఒప్పుకున్నాను. అట్టి విషయంలో నాకు భగవంతుడు దయకరణించి కొంతమంది దాతలతోటి మరియు నా సాయంతో నేను ఈ ఆలయం మా తాండాలో ఆలయం లేని తాండా ఉండొద్దని ఆలయం నిర్మించి అభయాంజనేయ స్వామి నిర్మించి ఈ స్వామిని నిర్మించినప్పటి నుంచి ప్రతి ఒక్క స్వామిల రోడ్డు మీద ఎవరు ఏది ఒక చిన్న విషయం అడిగినా అభయాంజనేయ స్వామి అందరికీ దయ చూపిస్తాడు. అందరు దయ చేసిన అందరు చూసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తే మా గుడికి ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి భువనగిరి రోడ్ పూర్తి ఎవరైనా వచ్చేటోళ్ళు మా గుడికి మోక్షం చేసి, అలాగే మేము మా తండాలో కూడా మేము కూడా మాలలు ధరించి చేయాలని హనుమాన్ ఆలయం నిర్మించినప్పటి నుంచి మా తండావాసు ప్రతి ఇంటికి కనీసం ఒక సంవత్సరానికి 20-25 మంది మినిమం 15 మంది అయినా మేము మాల ధరించి 41 రోజు 21 రోజు ధరించి మాల దీక్షణ చేసి మేము మా గురుస్వామి గారికి మేము ఫస్ట్ గుడి నిర్మించినప్పటి నుంచి మా గురుస్వామి గారు మాకు చేసిరు. ఆయన్నే మాకు గురుస్వామిగా మాల తెచ్చి ఈ గుడికి పంతులు మాకు ఆచార్యకులు గౌతమ్ పంతులు గారు ప్రతిరోజు పూజ చేస్తారు. ప్రతిరోజు వస్తారు. నవగ్రహాలకు వినాయక విగ్రహాలకు పూజ చేస్తారు. మాకు పూజ చేసినప్పటి నుంచి మా ఊరికి కాపలాయి దేవుడు ఉంటూ మాకు ఏదన్నా కానీ మంచిగా జరుగుతుంది. కాబట్టి స్వామిని పుణ్యాలన ఇంకా గతంలో మంచి ఇంకో పక్కకి ఇంకో ఆలయం శివుని ఆలయం నిర్మిస్తామని అనుకుంటున్న భగవంతుడు కరణిస్తే ఇంకో ఆలయం చేసి ఇంకా జాగా చేసి మంచిగా చేస్తా అని మా ప్రజలకు మంచిగా దయ చేయాలని దయ చూసి మా అందరితోటి మంచిగా ఉండాలని నా యొక్క. జై శ్రీరామ్, జై హనుమాన్. మరి ఈరోజు ఇక్కడ మనం మేడ్చల్ మండలం రాజబొల్లారం తాండాలో అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని వైశాఖ మాసం బహుళ దశమి పూర్వభద్ర నక్షత్రం రోజు ఆంజనేయ స్వామివారి జన్మదినం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్వాములంతా చైత్ర మాసంలో దీక్షను ఆచరించి 41 రోజులు మండల దీక్ష ఉంటారు. మరి ఉండి వైశాఖ మాసం చైత్ర మాసంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతినిత్యము ఒక్కొక్క గ్రామంలో చేస్తుంటాము. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు వైశాఖ మాసం బహుళ విదేయ రోజు ఇక్కడ మనం రాజబొల్లారం తాండాలో అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పంచామృత అభిషేకాలు, సింధూర పూజ, అలంకారము, అలాగే అష్టోత్తర శతనామాలతో పాటు స్వామివారికి చాలీస పారాయణం నిర్వహించి స్వాములకి అందరికీ భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. తదితర గ్రామాలు తాండాల నుంచి నల్గొండ జిల్లా, భువనగిరి, యాదాద్రి జిల్లా నుంచి కూడా ఇక్కడికి స్వాములు ఇచ్చేసి ఇప్పుడు భిక్షని భోజనం చేస్తున్నారు. మరి ఇక్కడ చాలా విశేషం. స్వామివారు గత కొన్నేళ్ళుగా క్రితం ప్రతిష్ట చేసి స్వామికి ఇక్కడ తండాలో ఆంజనేయ స్వామి దేవాలయం లేకుంటే హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. కాబట్టి ఈ తండాకి ఆంజనేయ స్వామి వారు లేరనే ఉద్దేశంతో ఇక్కడ సర్పంచ్ గారు ముందరుండి ఈ భక్తులను అందరి ద్వారా విరాళాలు స్వీకరించి దేవాలయం నిర్మాణం చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశాడు. మరి అద్భుతం. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా పొంగు బంగారమై ఆంజనేయ స్వామి దీవెనలు ఇస్తున్నారు. మరి ప్రతి ఏటా కూడా మరి నేను రావడం జరిగింది ప్రతిష్టకి. అప్పటి నుండి స్వాములంతా గ్రామంలోని తాండాలోని స్వాములంతా ప్రతి ఇంటికి ఒక చొప్పున దీక్షను ఆచరించి ఆంజనేయ స్వామి ఆశీస్సు పొందుతున్నారు. జై హనుమాన్. అలాగే అందరికీ లోక కళ్యాణార్థం మరి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి కూడా ఆంజనేయ స్వామి రక్షించి అందరినీ కాపాడి మరి అందరూ చల్లగా క్షేమంగా ఉండి మరి పాడి పంటలు అందరు రైతులు దేశమంతా అందరూ అనుకూలంగా ఉండాలని ఆ దీవెనలు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్, జై జై హనుమాన్. స్వామి జై హనుమాన్. నా పేరు రవి స్వామి, కోదండ రామాలయం మా మందిరి. సో ఇక్కడ స్వాములవారికి అభిషేకం చేశాము, స్వామి అష్టోత్తరం చేశాము. మళ్ళీ తమలపాకుతో నాగవెల్లి పూజ అది కార్యక్రమం చేశారు. మళ్ళీ స్వాములకు ఒక 200 మంది స్వాములకు తమ్ములం పెట్టించారు. మంచిగా ఘనంగా పూజ చేశాం స్వామి. బాగుంది. ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ స్వామి ఇక్కడ రాజబొల్లారం తండ. మేము అతిథిగా చాలా దూరం నుంచి వచ్చాం స్వామి. చాలా మంది ఇక్కడ భిక్షకు వచ్చారు. పూజ ఘనంగా చేశాం స్వామి. భజనతోని స్వామికి మంచిగా అలంకారం చేసి మంచిగా ఆటపాటలతో భజనలు చేసి ఎగురుకుంటా చేశాం స్వామి. జై శ్రీరామ్, జై హనుమాన్. రాజబొల్లారం తండా మండల్ మేడ్చల్ మేము అర్ధమండల దీక్ష ఆచరించడం జరిగింది 21 రోజులు. దాని కారణంగా ఈరోజు అందరూ సాములకు పిలిచి అన్నప్రసాదం చేయడం జరిగింది.
ఈరోజు రాజబల్లారం తండాలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఈ రాజబల్లారం తండవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి ఆగవల్లి సహిత ఫలపుష్పార్చన గావించి దీక్ష కూడా స్వీకరించారు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.